అందరికీ నమస్కారం. నా పేరు విజయ్. నేను వరండా ఐఎస్లో ఎకనామిక్స్ ఫ్యాకల్టీని. మనం ఇప్పటివరకు చాలా వీడియోస్ చూసాం ఎకనామిక్స్ గురించి. ఎకనామిక్స్ని ఎలా చదవాలని ఫస్ట్ వీడియో చూసాం. ఎకనామిక్స్ సిలబస్ ఏంటి, ఆ సిలబస్ని ఎలా డీకోడ్ చేయాలి, ఎలా చదువుకోవాలి అని సెకండ్ వీడియో చూసాం. థర్డ్ వీడియోలోంచి మనం కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. థర్డ్ వీడియోలో ఫస్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. తర్వాత వచ్చేసి మనం జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి చూసాం, ఇన్ఫ్లేషన్ చూసాం. నెక్స్ట్ క్లాస్లో మానిటరీ పాలసీ అంటే ఏంటి చూసాం. మానిటరీ పాలసీ అంటే ఏంటి, మనీకి సంబంధించినవన్నీ మానిటరీ పాలసీ అంటాం. సో అలాగే మనీ సప్లై అంటే ఎకానమీలో, మన ఇండియన్ ఎకానమీలో ఎంత మనీ సప్లై అంటే ఎంత మనీ తిరుగుతుంది, సర్క్యులేట్ అవుతుంది. సో వాటి గురించి ఆ మనీ సప్లైని ఎలా కంట్రోల్ చేయాలి, ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేయాలి, ఇవన్నీ చూసుకున్నాం. ఈరోజు వచ్చేసరికి ఫిజికల్ పాలసీ గురించి చూద్దాం. ఫిజికల్ పాలసీ అంటే ఏంది, అసలు ఫిజికల్ అంటే ఏంది, పాలసీ అంటే ఏంది, దాంట్లో ఏవి ఉంటాయి అవన్నీ చూద్దాం. ఈరోజు ఫిజికల్ పాలసీ. పాలసీ అంటే ఏంది, అందరు జనరల్గానే ఉంటారు. పాలసీ అంటే ఏదైనా ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి. పాలసీ అంటే ఏ వేలో చేయాలి, ఎలా చేయాలి, ఒక ప్లానింగ్ లాగా చేయడమే పాలసీ. ఫిజికల్ అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నిటికి సంబంధించింది ఫిజికల్ అంటాం. ఇప్పుడు మానిటరీ అంటే మనీకి సంబంధించిన మ్యాటర్స్ అన్ని మానిటరీ అంటాం. అలాగే ఫిజికల్ అంటే ఫైనాన్షియల్గా అంటే ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా ట్యాక్సెస్ కానీ, గవర్నమెంట్ స్పెండింగ్ ఎలా స్పెండ్ చేయాలి మనీ, వీటన్నిటిని ఫిజికల్ కిందకు వస్తాయి, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కిందకు వస్తాయి. సో ఫిజికల్ పాలసీస్లో ఏవేవి ఉంటాయి, దాంట్లో మనం ఏవేవి చూసుకుందాం. బడ్జెట్ అంటే ఏంటి, డెఫిసిట్ అంటే ఏంటి, గవర్నమెంట్ స్పెండింగ్ అంటే ఏంటి, ఇవన్నీ చూద్దాం ఈరోజు క్లాస్లో. ఫస్ట్ అసలు ఫిజికల్ పాలసీ అంటే ఏందో చూద్దాం. ఫిజికల్ పాలసీ ఇన్ ఇండియా. ఫస్ట్ నేను డెఫినేషన్ చదువుతాను. డెఫినేషన్ చదివిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిజికల్ పాలసీ రిఫర్స్ టు ద పాలసీ డెసిషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ కన్సర్నింగ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్, టాక్సేషన్ అండ్ పబ్లిక్ బారోయింగ్. ఓకే, ఫస్ట్ ఇక్కడ వరకు తెలుసుకుందాం. ఫిజికల్ పాలసీ రిఫర్స్ టు ద పాలసీ డెసిషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ కన్సర్నింగ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్, టాక్సేషన్ అండ్ పబ్లిక్ బారోయింగ్. ఫిజికల్ పాలసీ అంటే పాలసీ డెసిషన్స్ అంటే పాలసీస్ ఎలా తీసుకోవాలి, ఏ పాలసీస్ తీసుకోవాలి ఆఫ్ గవర్నమెంట్. ఎవరు, గవర్నమెంట్ చేసే పాలసీస్ ఏ విషయాల్లో, పబ్లిక్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ మీద ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఫార్మర్స్ కోసం ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలా, రోడ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఎయిర్పోర్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేదంటే ఆయిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, న్యూక్లియర్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, రెన్యూబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఎక్కడ పబ్లిక్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ కోసం ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టడం, పబ్లిక్ కోసం ఏ విధంగా ఖర్చు పెడతాం. అండ్ ట్యాక్సేషన్, ట్యాక్స్లు ఎలా వేయాలి, ట్యాక్స్లు ఎవరి మీద వేయాలి, ట్యాక్స్లు ఎంత వేయాలి, ఏ రేట్లు వేయాలి. అండ్ పబ్లిక్ బారోయింగ్, అప్పు ఎలా తీసుకోవాలి, ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకోవాలి, ఎంత అప్పు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి. సో ఫిజికల్ పాలసీ అంటే పాలసీ డెసిషన్స్, పాలసీ గురించి డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు, గవర్నమెంట్. వేటి మీద తీసుకుంటాయి, పబ్లిక్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ మీద ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఏ ఫీల్డ్లో ఖర్చు పెట్టాలి, అగ్రికల్చర్ మీదనా, లేదంటే ఎనర్జీ మీదనా, లేదా స్కిల్ డెవలప్మెంట్ మీదనా, ఏ విధంగా ఖర్చు పెట్టాలి. టాక్సేషన్, ట్యాక్స్లు ఎలా వేయాలి, ఎంత ట్యాక్స్ వేయాలి, ఎవరి మీద వేయాలి, ఎలా వేయాలి. అండ్ పబ్లిక్ బారోయింగ్, మనం ఎక్కడి నుంచి బారో తీసుకోవాలి, వేరే కంట్రీస్ నుంచి తీసుకోవాలా, లేదా మన డొమెస్టిక్ ఇండియాలో నుంచే తీసుకోవాలా, లేకపోతే పీపుల్ దగ్గర నుంచి తీసుకోవాలా, గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోవాలా, కంపెనీస్ దగ్గర నుంచి తీసుకోవాలా, అది. ఓకే, ఫిజికల్ పాలసీ అంటే అది. పాలసీ డెసిషన్స్ అంటే ఏ పాలసీస్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అవుతుంది. దేని మీద డిసైడ్ అవుతుంది, పబ్లిక్ ఎక్స్పెండిచర్. అంటే ఎక్స్పెండిచర్ ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలి, ట్యాక్స్లు ఏ విధంగా వేయాలి, పబ్లిక్ నుంచి ఎక్కడ ఎలా అప్పు తీసుకోవాలి. ఇక్కడ వరకు క్లారిటీయా. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఇట్ ఈస్ ద మెకానిజం త్రూ విచ్ ది గవర్నమెంట్ అడ్జస్ట్ ఇట్స్ స్పెండింగ్ అండ్ టాక్సేషన్ లెవెల్స్ టు ఇన్ఫ్లుయెన్స్ నేషనల్స్ ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీ. ఎకనామిక్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తుంది, ఎలా స్పెండ్ చేయాలి, ఎలా ట్యాక్సేషన్ చేయాలి, దీన్ని బట్టి ఆలోచించి ఎకనామిక్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ హోల్ పాలసీ అంతా ఎందుకు, ఎకనామిక్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి, అంటే ఎకానమీని పెంచడానికి.
సో అర్థమైందిగా, ఫిజికల్ పాలసీ అంటే గవర్నమెంట్ డెసిషన్స్, అంటే గవర్నమెంట్ డెసిషన్స్ ఏ వాటి మీద ఎలా పాలసీస్ చేయాలనేది, పబ్లిక్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ మీద ఎలా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలని, అండ్ ట్యాక్సేషన్, ట్యాక్స్లు ఎలా వేయాలి, ట్యాక్స్లు పెంచాలా తగ్గించాలా, వేటి మీద ఎలా ట్యాక్స్లు వేయాలి, అండ్ పబ్లిక్ బారోయింగ్. సో అప్పు ఎలా తీసుకోవాలి, మన కంట్రీస్ తీసుకోవాలా, వేరే కంట్రీస్ తీసుకోవాలా, అసలు ఎక్కడెక్కడ ఎవరి దగ్గర ఎలా తీసుకోవాలి. చూద్దాం. గవర్నమెంట్ పాలసీ, మొత్తం గవర్నమెంట్ చేసే పాలసీలో 2 టైప్స్ ఉంటాయి. మానిటరీ పాలసీ మనం లాస్ట్ క్లాస్లో చూసుకుందాం. మానిటరీ పాలసీ అంటే ఏంది, అన్ని పాలసీస్ మనీ సప్లై గురించి, అంటే మనీ గవర్నమెంట్ ఎకానమీలో ఎలా సర్క్యులేట్ అవుతుందని తెలుసుకోవడానికి మనీ సప్లై గురించి చేసే పాలసీని మానిటరీ పాలసీ అంటాం. ఇది చేసేది ఎవరు, ఆర్బీఐ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీని తీసుకొస్తుంది. దీంట్లో ఏమంటే ఇంట్రెస్ట్ రేట్ని కంట్రోల్ చేయడానికి, మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి ఈ పాలసీ తీసుకొస్తుంది. సో దీంట్లో మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి, మెయిన్ ఏంది ఇంట్రెస్ట్ రేట్స్, అంటే ఇంట్రెస్ట్ అంటే వడ్డీ పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పి చూడటం. మనీ సప్లై అంటే ఎకానమీలో మనీ ఎంత సర్క్యులేట్ అవుతుంది, జనాల దగ్గర మనీ ఎంత ఉంది అని చెప్పి చూడటం. నెక్స్ట్ వచ్చి ఫిజికల్ పాలసీ, ఇది చేసేది ఎవరు, ఇది గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఫిజికల్ పాలసీ అనేది ఈ గవర్నమెంట్లో 2 టైప్స్ ఉంటాయి. ట్యాక్స్, స్పెండ్. అంటే ట్యాక్స్ ఏ విధంగా వేయాలి, అంటే ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఏ విధంగా తీసుకోవాలి, ఎవరి మీద ఎంత ట్యాక్స్ వేయాలి, కంపెనీల మీద ఎంత ట్యాక్స్ వేయాలి, సో ఇండివిజువల్ ప్రొఫెషనల్స్ మీద, అంటే డాక్టర్స్, ఇంజనీర్స్, వాటి మీద ఎంత ట్యాక్స్ వేయాలి. స్పెండ్, ఆ ట్యాక్స్ చేసి వచ్చిన డబ్బులంతా ఎలా స్పెండ్ చేయాలి, ఎక్కడ స్పెండ్ చేయాలి, ఏ ఫీల్డ్లో స్పెండ్ చేయాలి, ఎంత స్పెండ్ చేయాలి అని చెప్పి చెప్పడం. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్, ఫిజికల్ పాలసీ ఇన్ ఇండియా. ఆబ్జెక్టివ్స్ అంటే ఎయిమ్స్, గోల్స్. అసలు ఫిజికల్ పాలసీ వల్ల మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఏమేమి తీసుకొద్దాం అనుకుంటున్నాం, ఓకే, ఏమేమి బెనిఫిట్స్ చేద్దాం అనుకుంటున్నాం. మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, ఫస్ట్ ఏంది రిసోర్సెస్ని మొబిలైజ్ చేయడం, ఎక్కడున్న రిసోర్స్ని అంతా మన దగ్గర తీసుకొచ్చడం. ట్యాక్స్ వేస్తాం, ట్యాక్స్ వేస్తే ఆ ట్యాక్స్లో అంతా ఎవరికి పే చేస్తారు, గవర్నమెంట్ పే చేస్తారు. అప్పుడు గవర్నమెంట్కి మనీ వస్తుంది. టు ఛానల్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఇన్ టు ద సోషల్లీ నెసెసరీ అండ్ ప్రొడక్టివ్ సెక్టార్స్ సచ్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. సో ఈ మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఎక్కడున్న మనీ అంతా, ఇన్కమ్ అంతా గవర్నమెంట్ తీసుకొచ్చేసి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంతా గవర్నమెంట్ తీసుకొచ్చి దీన్ని దేని మీద ఛానలైజ్ చేయాలి. సోషల్లీ నెసెసరీ అంటే మన సొసైటీకి అవసరమయ్యే వాటి మీద ఖర్చు పెట్టడానికి మనం ట్యాక్స్లు వేసి ఇన్కమ్ అంతా ఒక దగ్గర తీసుకొచ్చి సొసైటీకి అవసరమైన వాటి మీద ఖర్చు పెడతారు అనమాట. అవేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్టులు కానీ, రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఎడ్యుకేషన్, సో చదువు మీద, అండ్ హెల్త్, ఆరోగ్యం మీద, హెల్త్. నెక్స్ట్ ఎకనామిక్ స్టెబిలిటీ, ఎకనామీని స్టేబుల్ చేయడం. ఎకనామిక్ కంపల్సరీగా మనీ కావాలి. సో టు కౌంటర్ సైకిల్ ఫ్లక్చుయేషన్స్ అండ్ మెయింటైన్ మ్యాక్రో ఎకనామిక్ బ్యాలెన్స్, అంటే ఫ్లక్చుయేట్ అవ్వకుండా, అంటే డిప్రెషన్, అంటే ఎక్కువ మనీ ఉండడం మళ్ళీ తక్కువ ఉండడం అట్లా కాకుండా స్టేబుల్ ఇన్కమ్, అందరికీ జనాలకి స్టేబుల్ ఇన్కమ్, కట్టకి స్టేబుల్ ఇన్కమ్ వచ్చేటట్టు ఎకనామిక్ స్టెబిలిటీని తీసుకురావడం. నెక్స్ట్ ప్రైస్ స్టెబిలిటీ, ప్రైజెస్ ఎక్కువ అవడం తక్కువ అవడం కాకుండా ప్రైస్ని స్టేబుల్ చేయడం. ఇప్పుడు ప్రైజెస్, ఎకనామీలో ప్రైజెస్ ఎక్కువైతే గవర్నమెంట్ ఏం చేస్తుంది, సో మనీ సప్లైని తగ్గిస్తుంది, అంటే జనాల్లో ఉన్న మనీని తీసేసుకుంటుంది. అప్పుడేమవుద్ది, జనాల్లో మనీ తక్కువ అవుద్ది. మనీ తక్కువ అయితే ఏం చేస్తారు, వాళ్ళు ఖర్చు పెట్టడం తగ్గిస్తారు. ఖర్చు పెట్టడం తగ్గించినప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్గా ప్రైజెస్ అనేది, రేట్లు అనేది తగ్గుతుంది. టు కంట్రోల్ ఇన్ఫ్లేషనరీ ట్రెండ్స్, ఆ మనీ, ఆ రేట్లు పెరగడాన్ని ఏమంటాం, ఇన్ఫ్లేషన్ అంటాం. ఆ ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ని తగ్గించడానికి ఫిజికల్ పాలసీని వాడతాం. నెక్స్ట్ సస్టైన్డ్ గ్రోత్ రేట్. గ్రోత్ రేట్ అంటే ఏ పర్సెంట్లో గ్రోత్ పెరుగుతుంది. సపోజ్ ఏదో ఒక రేట్ తీసుకోండి, ఒక పెన్ తీసుకోండి, లేదా ఇండియన్ ఎకానమీనే తీసుకోండి. సో ఇండియన్ ఎకానమీ లాస్ట్ ఇయర్ అంటే 2025 వచ్చేసరికి ఒక 100 crores ఉందనుకో. ఇండియన్ ఎకానమీ 100 crores పడుతుంది ఇండియన్ ఎకానమీ అనుకో 2025లో. అదే 2026కి వచ్చేసరికి 200 crores అయిందనుకో. సో ఎంత గ్రోత్ అయినట్టు, 100% గ్రోత్ అయినట్టు, డబుల్ అయింది కదా, 100 నుంచి 200 crore అయింది, అంటే 100% గ్రోత్ రేట్ అయినట్టు. సో అలాగనమాట గ్రోత్ రేట్ అంటే అది ఎంత పర్సెంట్ పెరిగింది, లాస్ట్ ఇయర్కి ఎంత పర్సెంట్ పెరిగింది అన్నదే గ్రోత్ రేట్ అనమాట. సో ఇలాగా ఆ గ్రోత్ రేట్ని ఎక్కువ తక్కువ కాకుండా బ్యాలెన్స్గా సస్టైన్, అంటే ఎప్పుడు పెరుగుతూ ఉండేటట్టు చూడడం. నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఇప్పుడు మన కంట్రీలో ఉంది, మన కంట్రీలో ట్రాన్సాక్షన్ అంతా చేస్తాం. ఇప్పుడు మన కంట్రీలో ఏదైనా వస్తువులు కొనుక్కుంటాం, అమ్ముతాము, అదంతా మన కంట్రీలో మొత్తం జరిగేదాన్ని ఇంటర్నల్ ఎకానమీ అంటాం. అదే అవతల కంట్రీస్తో బయట కంట్రీస్తో మనం ట్రాన్సాక్షన్ చేసి దాన్ని ఎక్స్టర్నల్ సెక్టార్ అంటాం. ఆ ఎక్స్టర్నల్ సెక్టారే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్.
అవతల కంట్రీస్తో మనం చేసే ట్రాన్సాక్షన్స్నే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. సో మనం నెక్స్ట్ క్లాస్లో దీని గురించి క్లారిటీగా కొంచెం ఎక్కువ తెలుసుకుందాము. నెక్స్ట్ క్లాస్ టాపిక్ ఇదేనే. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే అవతల కంట్రీస్తో, అంటే మన కంట్రీ వాళ్ళు అవతల కంట్రీస్తో చేసే ట్రాన్సాక్షన్స్. సో అవతల కంట్రీ నుంచి మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటాం, సపోజ్ కార్స్ లేకపోతే వేరే ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటాం, వాళ్ళకి మనం మనీ కట్టాలి కదా. సో అది అవతల కంట్రీతో మనం ట్రాన్సాక్షన్ చేసినట్టు, దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం. రైజింగ్ లివింగ్ స్టాండర్డ్స్, మన లివింగ్ స్టాండర్డ్స్ని రైజ్ చేయడం అంటే మనం ఏ వేలో మనకు ఫుడ్డు, హోమ్, హౌసింగ్, ఎడ్యుకేషన్, హెల్త్, ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచడం. మీకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే తెలుసు కదా, మా స్టేటస్ ఇది, మీ స్టేటస్ ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా, అదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనమాట. అంటే మనం ఏ లెవెల్లో ఉన్నాం, మన దగ్గర కార్ ఉందా, లేకపోతే ఫ్రిడ్జ్లు ఉన్నాయా, లేకపోతే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా, వెహికల్ ఉందా, లేదా ఇంకేదన్నా ఎడ్యుకేషన్ మనకి సరిపోతుందా, హెల్త్కి మనం సరిపోతుందా, ఏ లెవెల్లో మన హౌసింగ్ ఎలా ఉంది, మన ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, దాన్ని అంతా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటాం. రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ అంటే సమానత్వం లేకపోవడం. అంటే ఒకరి దగ్గర బాగా డబ్బులు ఉంటాయి, ఇంకో దగ్గర డబ్బులు ఉండవు, దాన్ని ఇన్ఈక్వాలిటీ అంటాం. ఒకటి తినడానికి తిండి కూడా ఉండదు, ఇంకోటికి కావాల్సినంత దానికంటే ఎక్కువ ఉంటుంది, దాన్నే ఇన్ఈక్వాలిటీ అంటాం. దాన్ని తగ్గించి అందరినీ సమానత్వంలో చేయడం. ఎంకరేజింగ్ ప్రైవేట్ సెక్టార్ గ్రోత్. పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ కంపెనీస్, ప్రైవేట్ సెక్టర్ అంటే ప్రైవేట్ కంపెనీస్. సో ప్రైవేట్ సెక్టర్ గ్రోత్ని పెంచడం. టు ప్రొవైడ్ ఇన్సెంటివ్స్, ఏం చేసి ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రైవేట్ సెక్టర్ గ్రోత్ని పెంచుతుంది. సో ఇందాక మనం ఆబ్జెక్టివ్స్ చూసాం, అంటే మనం ఫిజికల్ పాలసీ వల్ల ఏమి అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం, దాన్ని ఆబ్జెక్టివ్స్ అంటాం. ఆబ్జెక్టివ్స్ చూసాం. ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్స్, ఫిజికల్ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్, అసలు ఫిజికల్ పాలసీలో ఏవేవి ఉంటాయి, ఫిజికల్ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్. ఫస్ట్ వచ్చి పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే పబ్లిక్ కోసం ఖర్చు పెట్టడం. పబ్లిక్ అంటే జనాలు, ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పెట్టడం. సో పబ్లిక్ కోసం ఖర్చు పెట్టడమే పబ్లిక్ ఎక్స్పెండిచర్. దీంట్లో ఏముంటాయి, దిస్ ఇంక్లూడ్స్ ఆల్ గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ గూడ్స్, సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. సో గవర్నమెంట్ వేటి మీద ఖర్చు పెడుతుంది, ఏ వాటి మీద ఖర్చు పెడుతుంది, గవర్నమెంట్ స్పెండింగ్ అంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టడం. ఆన్ గూడ్స్ మనకు కావాల్సిన వస్తువులు, ఆర్ విజిబుల్స్ కనిపించేవి, సర్వీసెస్ మనకు కనిపించినవి, ఏది బ్యాంకింగ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, దాని సర్వీసెస్ కనిపించినవి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ కానీ, రోడ్స్ కానీ, పోర్ట్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే. అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, జనాల కోసం వెల్ఫేర్, ఫార్మర్స్ కోసం కానీ, లేదా ఎవరో వెనకబడిన వాళ్ళ కోసం వేరే స్కీమ్స్ అన్నీ ఉంటాయి కదా, మనీ ఇవ్వడం కానీ, లేదా డిసేబిలిటీ వాళ్ళకి ఏదైనా ఇవ్వడం కానీ, పెన్షన్స్ కానీ, ఇవంతా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. రోల్, దీని రోల్ ఏంది, బై ఆల్టరింగ్ ఎక్స్పెండిచర్ లెవెల్స్ ది గవర్నమెంట్ కెన్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ఎకనామిక్ యాక్టివిటీ. సో ఇలా స్పెండ్ చేయడం వల్ల ఏమవుద్ది, జనాల దగ్గరకు మనీ వెళ్తుంది. జనాల దగ్గరకు మనీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం కానీ, వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకోవడం కానీ, ఆ హెల్త్ సెట్ చేసుకోవడం కానీ, సో వాళ్ళు ఫార్మింగ్లో యూటిలైజ్ చేసుకోవడం కానీ, దానివల్ల ఏమవుద్ది, ఎకనామిక్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుద్ది. సో ఆటోమేటిక్గా ఎకనామిక్ యాక్టివిటీ ఇంక్రీజ్ అయినప్పుడు ఎకానమీ ఇంక్రీజ్ అవుద్ది. ఎగ్జాంపుల్స్, డ్యూరింగ్ స్లో డౌన్స్, హయ్యర్ పబ్లిక్ స్పెండింగ్ ఆన్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్స్ జాబ్స్ అండ్ బూస్ట్ డిమాండ్. సో కంట్రీలో మనీ తక్కువ ఉన్నప్పుడు పబ్లిక్ స్పెండింగ్ అంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ పెట్టినప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్గా జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఎకానమీ పెరుగుతుంది. నెక్స్ట్ ట్యాక్సేషన్. సో ట్యాక్స్లు ఎలా, వేటి మీద ఎలా ట్యాక్స్లు వేయాలి అని చెప్పి ట్యాక్సేషన్. ఫస్ట్ వచ్చి ఏం ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఫస్ట్ వచ్చి పబ్లిక్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ మీద ఎలా ఖర్చు పెట్టాలి. నెక్స్ట్ ట్యాక్సేషన్, ఇది పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి, పబ్లిక్ నుంచి, కంపెనీస్ నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి. ట్యాక్సేషన్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫిజికల్ టూల్స్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ డిస్పోజబుల్ ఇన్కమ్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే మీరు డిస్పోజబుల్ అని వినే ఉంటారు, డిస్పోజబుల్ గ్లాస్ అని ఉంటారు, ఏంది వాడేసి పడేయడం. అది ఇక్కడ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంది, లాస్ట్కి మన ట్యాక్సులు కట్టేసి, ఇండైరెక్ట్ ట్యాక్సులు కట్టేసి, అన్నీ ఖర్చు పెట్టేసి, లాస్ట్కి మన దగ్గర మిగిలేది, జనాల దగ్గర లాస్ట్కి అయితే ఎంత మిగులుతుందో తను వాడుకోవడానికి. సో లాస్ట్కి జనం దగ్గర, ఒక పర్సన్ దగ్గర ఎంతైతే ఇన్కమ్ మిగులుతుందో తను లాస్ట్గా వాడుకోవడానికి, అంటే ట్యాక్సులు ఇవన్నీ కట్టేసి పోను మొత్తం ఆ గవర్నమెంట్కి కట్టాల్సింది మొత్తం కట్టేసి, వేరే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇవన్నీ కట్టేసి లాస్ట్కి తను వాడుకోవడానికి తన దగ్గర ఎంత ఇన్కమ్ అయితే మిగులుతుందో దాన్నే డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్. సో ట్యాక్సేషన్ వల్ల ఏమవుద్ది,
ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఎంత ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత సేవింగ్స్ ఉంటాయి జనాల దగ్గర, ఎంత డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంటుంది. ఎందుకంటే ట్యాక్స్ పోయిన తర్వాత మిగిలేది తను ఖర్చు పెట్టుకోవడానికి ఉంటుంది. సో అలాగే ట్యాక్సేషన్. ఇప్పుడు ట్యాక్స్లు ఎక్కువ ఉన్నాయనుకో, ట్యాక్స్లు ఎక్కువ వేసారనుకో ఏమవుద్ది, జనాల దగ్గర మనీ తక్కువ అయిపోద్ది. ఎందుకంటే ఆడు సంపాదించే దాంట్లో మొత్తం ఎక్కువ పర్సెంట్ ట్యాక్సే కట్టేస్తాడు. అప్పుడు తన దగ్గర ఉండేది చాలా తక్కువ ఉంటుంది. అదే ట్యాక్స్లు తక్కువ ఉన్నాయనుకో, సో తను ఖర్చు పెట్టుకోవడానికి ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. రెడ్యూసింగ్ ట్యాక్సెస్. ట్యాక్సెస్ తగ్గిస్తే ఏమవుద్ది, ఇంక్రీజెస్ కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో ట్యాక్స్లు తగ్గించినప్పుడు జనాల దగ్గర మనీ ఎక్కువ ఉంటుంది. ఏం చేస్తాడు, ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాడు, ఎక్కువ వాడుకుంటాడు, కన్జ్యూమ్ చేసుకుంటాడు. ఆ మిగిలిన ఇన్కమ్ ఏం చేస్తాడు, ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా గ్రోత్ పెరుగుద్ది. ఇంక్రీజింగ్ ట్యాక్సెస్. ట్యాక్స్ ఇంక్రీజ్ చేసినట్టు ఏమవుద్ది, హెల్ప్స్ కర్బ్ ఇన్ఫ్లేషన్. సో మీకు ఆల్రెడీ తెలుసు, ఇన్ఫ్లేషన్ చాప్టర్లో మనం చూసుకున్నాం, చదువుకున్నాం. ఎప్పుడైతే గవర్నమెంట్ జనాల దగ్గర నుంచి మనీ తీసేసుకుంటుందో అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయిపోద్ది. ఎందుకంటే జనాల దగ్గర నుంచి మనీ తీసేసుకుంటే జనాల దగ్గర మనీ తగ్గిపోద్ది. తగ్గిపోయినప్పుడు ఏం చేస్తాడు, మనీ లేదు కాబట్టి జనాలు వాటిని ఖర్చు పెట్టరు. సో ఖర్చు పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రైజెస్ తగ్గిపోతాయి. మనం డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ చూసుకున్నాం మా క్లాస్లో. సో ప్లీజ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో, ప్రీవియస్ క్లాస్లో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినాను. మీరు ఆ క్లాస్ ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకొని మీకు ఏదైనా డౌట్స్ వస్తే అక్కడ క్లారిఫై అయిపోతాయి. ఇంక్రీజింగ్ ట్యాక్సెస్ హెల్ప్స్ కర్బ్ ఇన్ఫ్లేషన్ అండ్ రెడ్యూస్ ఎక్సెసివ్ డిమాండ్. సో ఈ ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేయడం ఏమవుద్ది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, అంటే ప్రైజెస్ పెరగడం తగ్గిపోద్ది. అండ్ రెడ్యూసెస్ ఎక్సెసివ్ డిమాండ్, డిమాండ్ ఎక్కువ అవ్వడం తగ్గిపోద్ది. థర్డ్ కాంపోనెంట్ పబ్లిక్ బారోయింగ్. అంటే పబ్లిక్ దగ్గర నుంచి, జనాల దగ్గర నుంచి కానీ, వేరే అవతల కంట్రీస్ దగ్గర నుంచి కానీ, కంపెనీస్ దగ్గర నుంచి కానీ ఎలా బారో చేసుకోవాలి, ఎలా అప్పు తీసుకోవాలి. సో వెన్ ఎక్స్పెండిచర్ ఎక్సీడ్స్ రెవెన్యూ, గవర్నమెంట్స్ బారో ఇంటర్నల్లీ ఫ్రమ్ సిటిజన్స్, బ్యాంక్స్ ఆర్ ఎక్స్టర్నల్లీ ఫ్రమ్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్. సో గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ అంటే వచ్చే ఎర్న్ చేసే ఇన్కమ్ కంటే ఖర్చు పెట్టే ఇన్కమ్ ఎక్కువైపోయింది అనుకో. ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు, మీ ఫ్యామిలీలో ఉన్నావు. సో నీకు ఒక మంత్లీ ఒక 20,000 వస్తుంది అనుకో. కానీ నీకు ఖర్చులు, ఈఎంఐలు, హౌస్ ఈఎంఐ, రెంట్లు, కార్ ఈఎంఐ ఇవన్నీ పోను నీకు 30,000 ఖర్చు అవుతుంది. సో నీకు ఆల్రెడీ ఏమవుతుంది, 10,000 నీకు ఇంకా కావాలి. ఏం చేస్తావు, నువ్వు మీ ఫ్రెండ్ దగ్గర నుంచి అప్పు తీసుకుంటావు. అలాగే గవర్నమెంట్ కూడా తనకు వచ్చే ఇన్కమ్ కంటే తను ఖర్చు పెట్టాల్సింది ఎక్కువ అయినప్పుడు ఏం చేస్తుంది, అప్పు తీసుకుంటుంది. ఎవరో దగ్గర అప్పు తీసుకుంటుంది, సిటిజన్స్ అంటే కంట్రీలో ఉండేవాళ్ళు, ఆర్డినరీ పర్సన్స్ ఆర్ బ్యాంక్స్, ఉన్న బ్యాంక్స్. సో వీళ్ళందరూ ఇండియన్ సిటిజన్సే కాబట్టి, ఇండియాలో ఉన్నవాళ్ళు కాబట్టి ఇంటర్నల్లీ. అదే బయట కంట్రీస్ నుంచి ఫ్రమ్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్, ఫారెన్ బ్యాంక్స్ కానీ, ఫారెన్ గవర్నమెంట్స్ కానీ దగ్గర నుంచి కానీ, ఆర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి కానీ తీసుకుంటే ఎక్స్టర్నల్లీ. సో ఇంటర్నల్గా తీసుకుంటే ఇంటర్నల్ బారోయింగ్, బయట నుంచి తీసుకుంటే ఓన్లీ కంట్రీలో ఉన్న జనాల దగ్గర నుంచి, కంపెనీస్ దగ్గర నుంచి, బ్యాంక్స్ దగ్గర తీసుకుంటే ఇంటర్నల్ బారోయింగ్. అట్లా కాకుండా బయట కంట్రీస్ నుంచి, ఎక్స్టర్నల్ నుంచి తీసుకుంటే దాన్ని ఎక్స్టర్నల్ బారోయింగ్ అంటాం. పర్పస్ ఏంది అసలు, టు ఫండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన రోడ్లు వేయడం అన్నా, పోర్ట్లు వేయడం అన్నా ఇవంతా చిన్న పని కాదు, చాలా ఖర్చు అవుతుంది. సో ఆ ఖర్చు అంతా భరించాలంటే గవర్నమెంట్ అప్పు తీసుకొనే చేస్తుంది కొన్నిసార్లు. అండ్ వెల్ఫేర్ స్కీమ్స్, మనం ఇన్ని స్కీమ్స్ పెడుతున్నాం, ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ పెడుతున్నాం, కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం స్కీమ్స్ మీద. సో వీటన్నిటికి మనీ కావాలంటే జనాలు బారో చేసుకొని, బయట నుంచి కానీ లోపల నుంచి కానీ బారో చేసుకొని ఇస్తుంటారు. ఆర్ డెఫిసిట్ ఫైనాన్సింగ్, మన బడ్జెట్లో మనకు వచ్చే ఇన్కమ్ కంటే ఖర్చు పెట్టేది ఎక్కువైపోతుంది. మంత్లీ మన ఫ్యామిలీ సపోజ్ 30,000 ఖర్చు పెడితే 30,000 ఇన్కమ్ వస్తే మన ఫ్యామిలీకి మనం ఏం చేస్తున్నాం, నెలకి 50,000 ఖర్చు పెడుతున్నాం. మన ఫ్యామిలీకి వచ్చే ఇన్కమ్ ఏమో 30,000, కానీ మనం ఖర్చు పెట్టేదంతా 50,000. మిగతా 20,000 ఏం చేయాలి, మనం బారోయింగ్, అప్పు తెచ్చుకోవాలి. సో ఎలాగ మన ఫ్యామిలీ ఎలాగైతే నడిపిస్తున్నామో గవర్నమెంట్ కూడా అలాగే నడిపిస్తుంది అప్పు తెచ్చుకొని. ఇన్స్ట్రుమెంట్స్, ఏవి ఇన్స్ట్రుమెంట్స్ వాడుతుంది, బాండ్స్ అంటే డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్, అప్పు. ఇప్పుడు మనం బాండ్ పేపర్స్ అంటాం కదా, ప్రామిసరీ నోట్స్ అంటాం, అంటే అప్పు తీసుకుని మళ్ళీ కడతాం ఇంట్రెస్ట్కి అని చెప్పి మనం తీసుకుంటాం కదా, దాన్నే బాండ్స్ అంటాం. ఆ ట్రెజరీ బిల్స్ అంటే టీ బిల్స్ అంటాం షార్ట్లో. ఇది గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇప్పుడు కంపెనీస్ ఎలాగైతే సెక్యూరిటీస్ అమ్ముతాయో గవర్నమెంట్ కూడా సెక్యూరిటీస్ అమ్ముతుంది. సో ట్రెజరీ బిల్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, షార్ట్ కట్లో G6 అంటాం, గవర్నమెంట్ సెక్యూరిటీస్. అలాగే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్. సో ఇది వన్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ అనమాట, గవర్నమెంట్ సెక్యూరిటీ. స్మాల్ సెక్యూరిటీ అంటే తక్కువ అమౌంట్ ఉంటుంది దీంట్లో.
నెక్స్ట్ చూద్దాం ఫిజికల్ పాలసీకి మానిటరీ పాలసీకి డిఫరెన్స్ చూద్దాం. అసలు ఫిజికల్ పాలసీ ఎట్లా ఉంటుంది, మానిటరీ పాలసీ ఎట్లా ఉంటుంది, వీటికి డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చి మనం ఫస్ట్ మానిటరీ పాలసీ చెప్పాం కాబట్టి మానిటరీ పాలసీని స్టార్ట్ చేద్దాం. మానిటరీ పాలసీ చేంజెస్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ మనీ సప్లై. మానిటరీ పాలసీలో ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, దాన్ని కంట్రోల్ చేసే ఇంట్రెస్ట్ రేట్ని కంట్రోల్ చేసేదానికి మానిటరీ పాలసీ వాడతాం. ఆర్ మనీ సప్లై, మన ఎకానమీలో మన కంట్రీలో మనీ ఎంత ఉంది, ఎంత సర్క్యులేట్ అవుతుంది, ఎంతవరకు మనీ ఉంది, మనీని సప్లైని ఎలా కంట్రోల్ చేయాలి, దాన్ని బట్టి మానిటరీ పాలసీ యూజ్ చేస్తాం. ఇది పెట్టేది ఎవరు, ఆర్బీఐ, సెంట్రల్ బ్యాంక్, సెటప్ బై ది సెంట్రల్ బ్యాంక్. ఇక్కడికి వచ్చేసరికి ఫిజికల్ పాలసీ అంటే ఏంది, గవర్నమెంట్ స్పెండింగ్ అండ్ ట్యాక్స్ రేట్స్. సో గవర్నమెంట్ ఎలా స్పెండ్ చేయాలి, ఎలా ట్యాక్సెస్ చేయాలి, సో ఏటి మీద స్పెండ్ చేయాలి, ఏటి మీద ట్యాక్సెస్ చేయాలని చెప్పేదే ఫిజికల్ పాలసీ. ఫిజికల్ అంటే ఫైనాన్షియల్, మానిటరీ అంటే మనీ గురించి. సో ఇదెవరు, గవర్నమెంట్ ఇస్తుంది అనమాట, అది ఇచ్చేది సెంట్రల్ బ్యాంక్ ఇస్తుంది. నెక్స్ట్ నో స్పెసిఫిక్ టార్గెట్స్, దీంట్లో టార్గెట్స్ ఏమి ఉండవు ఫిజికల్ పాలసీలో. కానీ మానిటరీ పాలసీలో టార్గెట్ ఇన్ఫ్లేషన్ అన్ని టార్గెట్ చేసే ఉంటాయి, పాలసీస్ ఉంటాయి. తెలుసు కదా మన ఇన్ఫ్లేషన్ 4% అనమాట మన టార్గెట్. ఇన్ఫ్లేషన్ టార్గెట్ అంటే రేట్లు ఓన్లీ 4% పెరగాలి, 4% టార్గెట్ మనకు. కాకపోతే ఫ్లెక్సిబుల్ టార్గెట్స్ ఇచ్చారనమాట, +2%. అంటే +2% అని పెరగచ్చు, అంటే 6 అని వెళ్ళొచ్చు, -2% అంటే 2 కన్నా రావచ్చు. సో మన టార్గెట్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ 2 to 6% అనమాట. కానీ వయబుల్ వచ్చి 4%. యాక్చువల్గా 4% టార్గెట్ చేస్తాము, కాకపోతే +or -2% లీనియన్స్ ఇస్తాం. అంటే +2% అని ఇంక్రీజ్ అవ్వచ్చు, -2% అని డిక్రీజ్ అవ్వచ్చు. +2% అయితే ఎంత, 6 అవుద్ది, -2 అయితే 2 అవుద్ది, అంటే 2 to 6 వరకు ఉండొచ్చు. కానీ ఐడియల్ అయితే వరకు 4%. కానీ ఇక్కడ ఈ టార్గెటింగ్ అంటూ ఏముండదు, నో స్పెసిఫిక్ టార్గెట్. నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్ ఆన్ గవర్నమెంట్ బడ్జెట్ అండ్ బారోయింగ్. సో ఆటోమేటిక్గా నువ్వు ట్యాక్స్ వేయాలన్నా కానీ, ఇన్కమ్ అప్పు తీసుకోవాలన్నా కానీ, ఖర్చు పెట్టాలన్నా కానీ మనీతో సంబంధించిన మ్యాటర్. కొన్నిసార్లు ఇది మనీ ఉండొచ్చు, మనీ లేకపోవచ్చు. సో అది బడ్జెట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. బడ్జెట్ అంటే ఏంటి, ప్రతి ఇయర్ మనం వెయిటేట్ మీద ఖర్చు పెట్టాలి, ఎక్కడి నుంచి మన ఇన్కమ్ వస్తుంది, మనీ కమ్స్ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి మనీ వస్తుంది, మనీ గోస్ టు అంటే ఎక్కడికి మనీ వెళ్తుంది. సో అదే బడ్జెట్. మనకి ఎక్కడి నుంచి మనీ వస్తుంది, మన ఎక్కడి నుంచి మనీ పోతుంది, అంటే మనం ఖర్చు పెట్టేది, ఇన్వెస్ట్మెంట్ చేసేది, దాన్నే బడ్జెట్ అంటాం. సైడ్ ఎఫెక్ట్ ఆన్ ఎక్స్చేంజ్ రేట్. ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి, మన కరెన్సీ అవతల కరెన్సీకి ఎంత వాల్యూ, ఆ వాల్యుయేషన్ చూసేది ఎక్స్చేంజ్ రేట్. అలాగే హౌసింగ్ మార్కెట్ అంటే ఏంది, హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన మార్కెట్ హౌసింగ్ మార్కెట్. స్ట్రాంగ్ పొలిటికల్ డైమెన్షన్ టు చేంజింగ్ ట్యాక్స్ రేట్స్. సో ఈ ఫిజికల్ ట్యాక్స్ రేట్స్ అనేది పొలిటికల్గా కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ కాబట్టి ఇది ఇచ్చేది. ఫిజికల్ పాలసీ పెట్టేది గవర్నమెంట్ సెట్ చేస్తుంది కాబట్టి పొలిటికల్గా కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మానిటరీ పాలసీ చేసేది ఆర్బీఐ కాబట్టి, సెంట్రల్ బ్యాంక్ కాబట్టి నో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు, ఎందుకంటే ఇక్కడ చేసే సెంట్రల్ పాలసీ చేసేవారు, మానిటరీ పాలసీ చేసేవారు ఆర్బీఐ. ఆర్బీఐ అంటే ఎవరు, సెంట్రల్ బ్యాంక్. కానీ ఇక్కడ ఫిజికల్ పాలసీ చేసేవారు గవర్నమెంట్ కాబట్టి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ బడ్జెటింగ్. అసలు బడ్జెట్ అంటే ఏంటి చూద్దాం. బడ్జెట్ అంటే ఏంది, గవర్నమెంట్ బడ్జెటింగ్ ఇస్ ద ప్రాసెస్ బై విచ్ ద గవర్నమెంట్ ప్లాన్స్, అలోకేట్స్ అండ్ మానిటర్స్ ద పబ్లిక్ ఫండ్. గవర్నమెంట్ బడ్జెట్ అంటే ఇది ఒక ప్రాసెస్. గవర్నమెంట్ ఏం చేస్తుంది, అక్కడ ప్లాన్ చేస్తుంది, ఆ రిసోర్సెస్ని అలోకేట్ చేస్తుంది, రిసోర్సెస్ని ప్లాన్ చేస్తుంది, ఏది ఎక్కడి నుంచి రావాలి, ఏది ఎక్కడికి వెళ్ళాలి, ఏ మనీ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, మనీ ఎక్కడ స్పెండ్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తుంది. అలోకేట్ చేస్తుంది, అంటే అక్కడికి మనీ పంపిస్తుంది. సపోజ్ నాకు రోడ్లు వేయాలనుకుంటున్నాను అనుకో, ఆ రోడ్కి సంబంధించిన మనీ పంపిస్తుంది, రోడ్లు వేయడానికి మనీ పంపిస్తుంది. సపోజ్ నేను ఇంకా సిగరెట్ల మీద ట్యాక్స్ ఎక్కువ వేద్దాం అనుకున్నాను అనుకో, ట్యాక్స్ ఎక్కువ వేస్తుంది, అప్పుడు ఆ సిగరెట్ కన్జ్యూమ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్లు ఎక్కువ వస్తాయి. అలాగా ప్లాన్స్ చేస్తుంది, అలోకేట్ చేస్తుంది, మానిటర్ అది ఎలా వస్తుందా లేదా. ఇప్పుడు సపోజ్ మనం ఖర్చు పెట్టింది అక్కడికి నీట్గా వెళ్తుందా లేదా, మనం ట్యాక్స్ వేసింది మన దగ్గరికి వస్తుందా లేదా అని చెప్పి మానిటర్ చేస్తుంది. ప్లాన్స్, అలోకేట్స్ అండ్ మానిటర్స్ పబ్లిక్ ఫండ్. సో ఇవంతా మనం ట్యాక్స్ కట్టేది ఏంది, మన పనే కదా, పబ్లిక్ ఫండే కదా, పబ్లిక్ ఇచ్చే మనే కదా మనం గవర్నమెంట్ ఖర్చు పెట్టేది. ఓకే, సో ది ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ఎస్టిమేటింగ్ రెవెన్యూస్ అంటే ఇన్కమ్, అంటే గవర్నమెంట్కి వచ్చే ఆదాయం. సో గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని ఎస్టిమేట్ చేయడం, ఎంత వస్తుంది, ఎంత రావచ్చు అని చెప్పి చూడడం.
ఫ్రమ్ ట్యాక్సెస్ నుంచి, ఫీజ్ నుంచి, బారోయింగ్ అప్పు తీసుకోవడం. చెప్పాము ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనేది చెప్పాము ఇందాక. అంటే మన కంట్రీలో అప్పు తీసుకుందా లేదా అవతల కంట్రీ అప్పు తీసుకుందా, ఎంత వస్తుంది అంటే ప్లానింగ్ ది ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పెట్టడం. రిక్వైర్డ్ టు అచీవ్ పాలసీ ఆబ్జెక్టివ్స్. మనం మన ఆబ్జెక్టివ్స్ని అంటే మనం సపోజ్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్ చేయాలనుకో వాటి మీద ఎక్కువ ఖర్చు పెడతాం, లేదా మనం ఎడ్యుకేషన్ పెంచాలనుకో వాటి మీద ఎక్కువ ఖర్చు పెడతాం, లేదా హెల్త్ మంచిగా చేయాలంటే వాటి మీద ఎక్కువ ఖర్చు పెడతాం. సో అలాగా మనకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి అని చెప్పి ప్లాన్ చేయడమే గవర్నమెంట్ బడ్జెటింగ్. ఓకే, విత్ ఇన్ ఏ ఫిక్స్డ్ ఫిజికల్ పీరియడ్, జనరల్లీ 1 year. 1 yearలో మనకి ఎంత ఇన్కము ఎక్కడి నుంచి ఎలా వస్తుంది, ఓకే, ఎంత రెవెన్యూ అంటే ఎంత ఆదాయం మనకి ఎక్కడి నుంచి ఎలా వస్తుంది, మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి అని చెప్పి డిసైడ్ అవ్వడమే గవర్నమెంట్ బడ్జెటింగ్. గవర్నమెంట్ బడ్జెటింగ్ అంటే 1 yearలో మనకి ఎంత ఆదాయం ఎక్కడి నుంచి ఎలా వస్తుంది, ట్యాక్సుల నుంచి ఎలా వస్తుంది, నాన్ ట్యాక్స్ నుంచి ఎలా వస్తుంది, ఫీజు నుంచి ఎలా వస్తుంది, అప్పు దగ్గర నుంచి ఎలా వస్తుంది, ఇంటర్నల్ అంటే మన కంట్రీలో అవతల కంట్రీలో మొత్తం ఆదాయం ఎలా వస్తుంది, ఆ వచ్చిన ఆదాయాన్ని మనం ఎలా ఖర్చు పెట్టాలి, వేటి మీద ఖర్చు పెట్టాలి, ఏ సెక్టర్స్ మీద ఖర్చు పెట్టాలి, సో ఎలా ప్లాన్ చేయాలి, ఎలా లెక్కలు చేయాలి, ఎలా మానిటర్ చేయాలి అని చెప్పి చూసేదే బడ్జెట్, గవర్నమెంట్ బడ్జెటింగ్. బడ్జెట్ డెఫిసిట్ అదే చూద్దాం. బడ్జెట్ డెఫిసిట్ అకర్స్ వెన్ గవర్నమెంట్స్ టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది, మనం ఖర్చు పెట్టేది, ఎక్సీడ్స్ ఇస్ టోటల్ రెవెన్యూ విత్ ఇన్ ఏ ఫిజికల్ ఇయర్. 1 yearలో గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టేది ఎక్కువ అయితే, గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టేది ఎక్కువ అయితే దాన్ని బడ్జెట్ డెఫిసిట్ అంటాం. సో మనకు తెలుసు మన ఫ్యామిలీ 50,000 ఎర్న్ చేసింది అనుకో 1 monthలో, కానీ మనం 60,000 ఖర్చు పెట్టామనుకో స్పెండింగ్, ఇది వచ్చి ఎర్నింగ్. మన ఇంట్లో 50,000 మనం ఎర్న్ చేసాం 1 monthలో, కానీ మనం ఖర్చు పెట్టినంత 60,000. సో ఇక్కడ మన బడ్జెట్ 10,000 డెఫిసిట్ అనమాట. ఈ 50,000లో మనం ప్లాన్ చేసుకుందాం, నాకు 50,000 వస్తుంది, నేను ఇది వీటి మీద ఎంత ఖర్చు పెడతాను, ఎడ్యుకేషన్ ఎంత పెడతాను, సో ఎంటర్టైన్మెంట్ ఎంత పెడతాను, క్లాతింగ్ మీద ఎంత పెడతాను, ఫుడ్ మీద ఎంత పెడతాను, 2 రూపాయలు వేస్తాను మనం అనుకున్నాం. కాకపోతే అది ఏమైంది 60,000 అయిపోయింది, అంటే మనం అనుకున్న దానికంటే 10,000 ఎక్కువ అయిపోయింది. దీన్ని ఏమంటాం డెఫిసిట్ అంటాం. సో మన బడ్జెట్లో డెఫిసిట్ వచ్చింది. అలాగే గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టేది ఎక్కువ అయితే దాన్నే బడ్జెట్ డెఫిసిట్ అంటాం. సో బడ్జెట్ మనం వేసుకుంది ఎంత, గవర్నమెంట్కి వచ్చేది ఎంత, కాబట్టి గవర్నమెంట్ ఖర్చు పెట్టింది ఎంత, గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టింది ఎక్కువ కాబట్టి ఇది ఇట్లా వంగిపోయింది, ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోయినాయి, దాన్నే బడ్జెట్ డెఫిసిట్ అంటాం. గవర్నమెంట్ స్పెండింగ్ ఆర్ ఎక్స్పెండిచర్ అంటే ఇంక్లూడ్స్ ఆల్ గవర్నమెంట్ కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. సో గవర్నమెంట్ ఎలా కన్జ్యూమ్ చేస్తుంది, గవర్నమెంట్ ఎలా స్పెండ్ చేస్తుంది, గవర్నమెంట్ స్పెండింగ్ అంటే గవర్నమెంట్ ఎక్కడ ఎలా ఖర్చు పెడుతుంది అనేది. ఇంక్లూడ్స్ ఆల్ గవర్నమెంట్ కన్జంప్షన్ అంటే గవర్నమెంట్ నడపడానికి చాలా ఖర్చు అవుతుంది కదా, వాటికి పెన్షన్స్ ఇవ్వాలి, గవర్నమెంట్కి ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వాలి, సో డిఫెన్స్ ఉంటుంది, అన్ని మినిస్ట్రీలు నడపాలి, అది గవర్నమెంట్. ఇన్వెస్ట్మెంట్స్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది, రోడ్ల మీద, పోర్ట్ల మీద, ఎనర్జీ మీద, వాటి మీద ఇన్వెస్ట్ చేస్తుంది, రివర్స్ మీద. అలాగే ట్రాన్స్ఫర్ పేమెంట్స్, సో జనాలకి మనీ పంపిస్తుంది కదా, ఇవి ఫ్రీ బీస్ అని చెప్పి, ఫ్రీ బస్ అని చెప్పి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ వాటర్, ఇవన్నీ ఫ్రీ యూరియా సబ్సిడీస్, దాన్ని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాం. గవర్నమెంట్ అంటే వితౌట్ రిటర్న్, గవర్నమెంట్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా జనాలకి ఏదైనా ఇస్తే దాన్ని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాం. ఇప్పుడు నీకు వాటర్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ బస్ స్కీమ్ ఇచ్చింది, సో నీ దగ్గర నుంచి ఏం తీసుకోదు కదా, నువ్వు ఫ్రీగానే బస్కి వెళ్తావు. అంటే ఉమెన్స్కి ఫ్రీ బస్ స్కీమ్ ఇచ్చింది, సో ఉమెన్స్ ఫ్రీగానే వెళ్తారు, గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోదు. అలాగే యూరియా సబ్సిడీ ఇచ్చింది, సబ్సిడీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోదు. అలాగే గ్యాస్ సిలిండర్ సబ్సిడీస్ ఇస్తుంది, సో వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోదు. సో ఈ మనీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా గవర్నమెంట్ ఇచ్చేదాన్నే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాం. ఓకే, సో గవర్నమెంట్ స్పెండింగ్ అంటే గవర్నమెంట్ ఎక్కడ ఎలా స్పెండ్ చేస్తుంది, రూపీ గోస్ టు స్టేట్స్కి ఎంత ఇస్తుంది, పెన్షన్స్ మీద ఎంత పెడుతుంది, సబ్సిడీస్కి ఎంత ఇస్తుంది, సో స్కీమ్స్ మీద ఎంత పెడుతుంది, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎంత కడుతుంది, డిఫెన్స్ మీద ఎంత పెడుతుంది, ఇదంతా గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెడుతుంది, ఎలా ఖర్చు పెడుతుంది అనేది గవర్నమెంట్ స్పెండింగ్. సో ఈరోజు చూసాం కదా ఫిజికల్ పాలసీ అంటే ఎందుకు చూసాం. సో గవర్నమెంట్కి ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎలా ట్యాక్సేషన్ వేస్తుంది,
ఎలా ఖర్చు పెడుతుంది అన్న చెప్పి చూడడమే ఫిజికల్ పాలసీ. సో ఫిజికల్ పాలసీ ఎందుకు? ఎకనామిక్ గ్రో చేయడానికి, పీపుల్ని డెవలప్ చేయడానికి. ఓకే, సో మనం అంతా ఈరోజు ఫిజికల్ పాలసీ గురించి మాట్లాడుకున్నాము. వీడియో చూడండి, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో చూసినందుకు థ్యాంక్ యూ. Veranda IAS, where your dream becomes reality.